జగన్ కూటమి ప్రభుత్వం తనను అంతమొందించడానికి కుట్ర చేస్తున్నట్టు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇంత మీ అభిప్రాయం? రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి అలాంటి ఆలోచనలు ఎప్పుడూ లేదు. మీరు ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మీరు పరిపాలనలోకి రావడమే ప్రజావేదికను కూల్చారు, తర్వాత డాక్టర్ సుధాకర్ గారిని చంపారు, దళితుల మీద దాడులు చేశారు. మీరు అలాంటి కుట్ర రాజకీయాలు జగన్ గారికే ఉంటాయి తప్పించి చంద్రబాబు గారికి లేవు. మేము మా చిన్నతనం నుంచి మేము చూస్తున్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చంద్రబాబు గారిని చూసి ఎలా వచ్చామంటే ఆయన ఒక విజన్గా మన జన్మభూమి కార్యక్రమాలు కానీ అలాంటి పెట్టి చేసి మంచి కార్యక్రమాలు చేసి యువతని అమెరికాలకి అట్లా పంపించే అలాంటి విజన్ ఆలోచిస్తారు. కానీ మీలాగా మీరు వచ్చిన అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళలో రౌడీ రాజకీయం అంటే ఏంటో, లేకపోతే జనాలు ఎలా చంపాలో, లేకపోతే గంజాయికి జనాలు మత్తు పదార్థాలు ఎలా అది మీ ప్రభుత్వం ఉంటుంది. కానీ చంద్రబాబు గారికి ఆ సిద్ధాంతం అనేది లేదు. మిమ్మల్ని చంపేస్తారనేది మీరు బాబాయిని చంపారని నాటకం ఆడారు, తర్వాత అవి చేశారు. మీరు తర్వాత ఎన్నో నాటకాలు చేశారు. ఆ నాటకాలు చేయడం కుదరదు. చంద్రబాబు గారు పక్కాగా ప్రజల పాలన కోసమే చూస్తారు. మీ మీద కక్షపూరిత నిర్ణయాలు చంద్రబాబు గారు తీసుకోరు. మీరు ఎలా చెప్పినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఇప్పటికైనా మీరు అబద్ధాలు చెప్పడం మానేసి ప్రజల తరపున వచ్చి మీరు అసెంబ్లీలో మీరు పోరాడండి. ఆ రోజు మీరు 23 మంది మేము శాసనసభ్యులు ఉన్నారు, మిమ్మల్ని అందులో ఒక 5గురిని తీసేసుకుంటే మీకు అసలు ప్రతిపక్షమే ఉండదన్నారు. మీరు ప్రతిపక్షం గురించి కావాలని చెప్పి హైకోర్టుకి వెళ్ళి కేసు వేశారు. ఆ రోజు మాకు ప్రతిపక్షం ఇవ్వనని చెప్పి చంద్రబాబు గారిని అయినా సరే వారిని నిండు సభలో వారి భార్యను అవమానించారు, వారి కుటుంబాన్ని అయినా సరే వారు వచ్చి నిలబడి పెద్దల పక్షాన పోరాడుతున్నారు. మీకు వాళ్ళు చంపుతారు, వీళ్ళు చంపుతారు, కోర్టులు అమ్మడి తిరగటం, లేకపోతే ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేయడం కాదు. మీరు డైరెక్ట్గా అసెంబ్లీలోకి వచ్చి మీరు పోరాడండి. మీ వంటూ నిజం ఉంటే, మీ దాంట్లో న్యాయం ఉంటే ప్రజలే మీ అనుకుని నిలబడతారు. అంతేగాని బాబాయిని గొడ్లపోటు అని చెప్పి గంటసేపు, గుండెపోటు అని కాసేపు అలాగా చేసి నీ వెనకాల ఉన్న ఆపాడుకోవడం చాలా వరకు కరెక్ట్ కాదు. పక్కన బురదల్దామని చూస్తున్నారు. కానీ మీరు చేసే తెలివి తక్కువ పనులకి ఆల్రెడీ ఢిల్లీలో మన ఆంధ్రప్రదేశ్ పరువు సగం పోయింది. జంతర్ మంతర్ దగ్గర మీకు ఆల్రెడీ ఇక్కడ జరుగుతుంది. అసెంబ్లీ జరిగినప్పుడు అసెంబ్లీ నిలదీయాల్సింది వచ్చి ఎంతమందిని మామూలు చంపేసి జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో మీరు చేశారు జబా. ఆ రోజు అది నిస్వార్థపరంగా మీరు అడిగితే అసెంబ్లీకి వచ్చి అడగాలి. చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, ఎంతమందిని మా కార్యకర్తలు చంపారు అని అనేటప్పుడు మీరు నిరూపించమని మిమ్మల్ని అడిగారు. మీరు ఎక్కడ నిరూపించకుండా ఢిల్లీకి వెళ్ళి మీరు నిరూపించేది ఏంటండి? ఇక్కడ నన్ను జరిగిందని చెప్పి అడగాలి. ఇప్పుడు కూడా మీ మీద జరిగే కుట్ర నిజం కాదు. మీరు ఇది ఒక పేపర్ ప్రకటనలకి మీరు వచ్చే సెల్ఫీలకి వాటికి జనాలు మిమ్మల్ని పిచ్చెక్కిపోయి ఆ పిచ్చి ఓదారు పేదలు చేశారు. మీ నాన్నగారు చనిపోయినప్పుడు అప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది ఎవరు? మామూలుగా ఉన్న ఎవరు తెలియకుండా మీరు పిచ్చి ఓదారు యాత్రలు చేసి ఆ టైపులో జనాలు మభ్యపెట్టాలంటే ఇవాళ ఆంధ్ర ప్రజలు అంత పిచ్చి కదా. 5 ఏళ్ళలో మహమ్మద్ బిన్ తుగ్లక్ గారు ఎలా చేశారో పరిపాలన, అలాంటి పరిపాలన మిమ్మల్ని చూశారు. మళ్ళీ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు, మీ శవ రాజకీయాలు అవి నమ్ముతారు, వాళ్ళ మీద నిందేస్తారు, వీళ్ళ మీద నిందేస్తారు. అది జరిగే పని కాదు. మీరు ఇప్పటికైనా ప్రజలకు ఉపయోగపడే పని చేయండి. మీ నాన్నగారు ఎంతో కొంత చేశారని ప్రజలకు ఉన్న అభిమానంతో మిమ్మల్ని గెలిపించారు. మీరు ఆ నమ్మకాన్ని పోగొట్టి అలా ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారికి మాట్లాడకుండా ప్రజా దర్బార్లు పెట్టి అవి పెట్టి జాగ్రత్తగా చేస్తున్నారు. తండ్రి తగ్గ తనయుడు అంటే లోకేష్ గారిని చూసి నేర్చుకోండి. మీరు ఏదో చేశారు, మీరు హత్యా రాజకీయాలు ప్రోత్సహించి హత్యా రాజకీయాలు చేస్తున్నారు తప్పించి హత్యా రాజకీయాలు అనేది లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ దానికి లేదు. మీరు చేశారు, అన్యాయం చేశారు. అమరావతిని 3 రాజధానులు పెట్టి అవి పెట్టి నాశనం చేశారు. దాన్ని ఎలా బాగు చేయాలి, ఆంధ్రుడు అంటే గౌరవం తీసుకురావాలనేది చంద్రబాబు గారి తపన. అంతేగాని మీ మీద హత్యా రాజకీయాలు చేయాలి, మిమ్మల్ని చంపాలి, మేము చేయాలి. మీరు ప్రభుత్వం వచ్చి 3 రోజులు ప్రజల వరకు కూర్చారు. అదే హత్యా రాజకీయాలు చేయలేకపోతే ఇప్పుడు వచ్చి ప్రభుత్వం వచ్చి 60 రోజులు 2 నెలలు అవుతుంది. ఈ పాటికి ఎంతమంది మీద కక్ష తీర్చుకోవాలి? మీరైతే ఈ పాటికి అదే పొజిషన్ నుండి ఈ పాటికి టీడీపీ కార్యకర్తలు మీరు బతకనిచ్చేవారా? ఏమీ లేకుండానే బతకనివ్వలేదు మీరు. అలాంటప్పుడు ఏమి చేయండి? మాస్క్ అడిగిన ఆయన్ని చంపారు, డోర్ డెలివరీ చేసిన అనంతపురం మీ వెనక పెట్టుకొని తిప్పారు. మొన్న మీతో జంతర్ మంతర్ తిరిగింది కూడా వాళ్ళే. మీతో పాటు రౌడీ రాజకీయాలు ఎంతమంది భూములు తీసేశారు? భూమి రికార్డులు దొరికితే అదే మీ వెనకాల మీ ముఖ్య నాయకులు పెద్దిరెడ్డి రామచంద్ర గారు వెనకమాలిన కలెక్టర్ ఆఫీస్నే కాల్ చేశారు మీరు. ఎంత దారుణం అండి! చిన్న పిల్లలను అడిగినా చెప్తారు. Z+ కేటగిరీ ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికి కూడా రక్షణ దాన్ని తగ్గించినటువంటి ఘనత మీది కాదా? చెడపకురా చెడేవు అనేటువంటి సామెత మీ విషయంలో ఇది లేదా? పైగా మీకు ఈరోజు ప్రతిపక్ష హోదా లేదు. మీరు సామాన్యమైనటువంటి ఎమ్మెల్యే, సామాన్యమైనటువంటి ఒక పార్టీ ఫ్లోర్ లీడరు. ఎంతోమంది ఎన్నో పార్టీలకి ఉంటారు, వాళ్ళల్లో మీరు ఒకరు. అన్నీ చట్ట ప్రకారమే జరుగుతాయి తప్ప మీకైతే ఒక న్యాయం, వచ్చే వాళ్ళకైతే ఒక న్యాయం, బయట వాళ్ళకైతే ఒక న్యాయం అనేటువంటి మాటలు దిగజారుడుతనానికి రాష్ట్రం అంతా చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటున్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోద్ది. అవసరం మేరకు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి భద్రత వాళ్ళు ఇస్తారు, దాన్ని ఎవరూ ఆపలేరు. ప్రత్యేకంగా నీకోసం ఇవ్వాల్సినటువంటి అవసరం కానీ మీకోసం చేయాల్సినటువంటి ఇది కానీ ప్రభుత్వానికి ఉండదు. ప్రభుత్వం అందించాల్సినటువంటి బాధ్యత ఎంతవరకు ఇవ్వాలో అంత ఇస్తుంది. మీ హక్కును మీరు ఎంత ఉందో అంత వాడుకోవచ్చే తప్ప
ఈ మిగతా అన్ని బురద జల్లేటువంటి మాటలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటున్నారు. ప్రతిపక్ష హోదాని కూడా సాధించుకోలేని వ్యక్తి ఇంకో 10 మందిని తీసేస్తే మీరేమైపోయి 21 మందిలో మేము ఒక 10 మందిని కానీ తీస్తే హోదా కూడా ఉండదని బహిరంగంగా అసెంబ్లీలో మీరే మాట్లాడిన విషయాలు చెవులు రింగుమని ఫోనుల్లో టకా 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 వస్తూ ఉన్నాయి. మీకు ప్రజలే ప్రతిపక్ష హోదా రాకుండా చేస్తే మీరు కోర్టుకు వెళ్తే ఎలా వస్తుంది? అంటే ఈ మాటల ద్వారా ఇంకా మభ్యపెట్టచ్చు అనుకుంటున్నారా? అది ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వాళ్ళు, అటువంటి ఏ నమ్మరు. అతనికి చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా అందాల్సినటువంటి అన్నీ అందుతాయి. వాటికి ఎవరో అడ్డురారు, అడ్డుకోరు. ఈ ప్రజల్ని మెప్పించడానికో ప్రజల్ని ఏదో మాయ చేయడానికో మాట్లాడేటువంటి మాటలు ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు. మాజీ సీఎంకి ఇవ్వాల్సిన కనీస సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు. అలాగే Z+ కేటగిరీ తీసేశారు. నాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా అంతంత మాత్రంగానే ఉందంటూ జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కూటమి నుంచి తనకు ప్రాణహాని ఉందని. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు 15 రోజులు, మా అయితే 3 నెలలుగా వస్తుంది. ఈ ప్రభుత్వం ఏర్పడి ప్రజా సంక్షేమ కార్యక్రమాలని, రాష్ట్రాన్ని అభివృద్ధిగా నడిపేటటువంటి పథకాలని, రాష్ట్రానికి ఇతర కంపెనీలను ఎట్లా తీసుకురావాలి, భవిష్యత్తు తరాలను ఏ రకంగా డెవలప్ చేయాలనే ఆలోచన ఓ పక్కన జరుగుతూ ఉంది. అప్పుల బాధలో ఉన్నటువంటి, అప్పుల కొలుములో ఉన్నటువంటి రాష్ట్రాన్ని బయటపడేసి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా నడపాలో చర్చ నడుస్తాం. కానీ మన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ఢిల్లీలో ధర్నా చేస్తాడు. లేదంటే ఎక్కడ పడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు. ఒకటే సూటికి ప్రశ్న అడుగుతున్నా, ఈ రాష్ట్రాన్ని అధోపాతాళానికి వెళ్ళిపోవడానికి కారణం ఎవరు? రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయడానికి తీసుకున్న చర్యలు ఎవరికి తెలియంది కాదు. దళితుల మీద దాడులు కావచ్చు, బీసీ సంక్షేమ పథకాల రద్దు కావచ్చు, మద్యం మీద ప్రశ్నిస్తే చంపేయడం కావచ్చు, అరాచక పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రత గురించి, రక్షణ గురించి, చట్టం గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టుగా ఉన్నాయని రాష్ట్ర ప్రజలు భావిస్తాను. ఒకటే చెప్పదలుచుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం అందరికీ సమానం. కానీ నీవు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కేవలం కొంతమంది వ్యక్తులకి, కొంతమంది శక్తులకు అప్పచెప్పి పరిపాలన కొనసాగించావు. ఇది నిజమా కాదా? ఇప్పుడు నిజాలను నిగ్గుదేల్చే పనుల్లో ప్రభుత్వం బయలుదేరింది కాబట్టి భయపడి మద్యం దానిలో నీ అవినీతి బయటపడింది, ఇసుకలో నీ అవినీతి బయటపడింది, గనుల్లో నీ అవినీతి బయటపడింది, ఇళ్లలో ఎవరైతే పేద ప్రజలకు ఇచ్చేటటువంటి ఇళ్ళే అయితే ఉన్నాయో ఆ ఇళ్ళిట్లో నీ అవినీతి బయటపడింది. కాబట్టి ఈ అవినీతి భాగోతం అంతా ఈ ప్రభుత్వం బయటపెట్టే పనిలో ఉండడం భయపడి అవాకులు చవాకులు పేలుతున్నావు తప్ప నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఇప్పుడు నడుస్తోంది ఆంధ్ర రాష్ట్రం. అందుకనే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ చెంపదెబ్బ కొట్టారు. నీకు 11 సీట్లకు నేను పరిమితి అయినా నీకు బుద్ధి రాలా. పార్లమెంటు ఢిల్లీలో పార్లమెంటు ముందు ధర్నా చేసి వచ్చావు, జంతర్ మంతర్లు ధర్నా చేసి వచ్చావు. ఆ ధర్నా ఆంధ్ర రాష్ట్రంలో గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెషన్ జరుగుతుంటే ప్రజల గురించి, ప్రజల హక్కుల గురించి, ప్రజల సమస్యల గురించి ప్రస్తావించాల్సిన నువ్వు అసెంబ్లీకి రావు, అసెంబ్లీకి నీ ఎమ్మెల్యేలు పంపించావు అని రోడ్డు మీద అరుస్తూ ఉంటావు. కాబట్టి ఇటువంటి అరుపులు అన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూసేశారు. నీ భాగవతం మొత్తాన్ని గమనించేశారు. నీ సొంత తల్లి, సొంత చెల్లె నిన్ను నమ్మలేకుండా పరిస్థితికి నువ్వు దిగజారిపోయిన తర్వాత మానసికంగా నువ్వు చాలా కుంగిపోయేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి ఒకసారి డాక్టర్ చూపించుకో, వైద్యం చేయించుకో. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని ఎత్తుగళ్ళు వేసినా బుల్లెట్ ప్రూఫ్ వాహనం నీకు ఇవ్వలేదా? ప్రతిపక్ష నేతకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నీకు ఇచ్చింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోర్టుకు ఎక్కుతావు, సిగ్గుందా నీకు? రక్షణ లేదని కోర్టుకు ఎక్కుతావు, సిగ్గుందా నీకు? ఈ కోర్టుల్ని, చట్టాలకి వ్యతిరేకంగా పనిచేసే నువ్వు ఇవాళ కోర్టుకు వెళ్తావా? ఎన్నిసార్లు కోర్టు ముట్టుకెళ్ళేసింది నీకు? ఈ ప్రజా వ్యతిరేక పరిపాలన జరుగుతోంది, ఈ మానవ హక్కులకు ఉల్లంఘన జరుగుతూ ఉందని రాజధాని విషయంలో కోర్టు ముట్టుకెళ్ళేసింది, లేదంటే జీవో నెంబర్ 1 విషయంలో కోర్టు ముట్టుకెళ్ళేసింది. అనేక రూపాల్లో హైకోర్టు నీకు ముట్టుకెళ్ళేసింది కదా ఈ పరిపాలన సక్రమంగా లేదని. ఇవాళ అదే కోర్టుకెళ్ళి నాకు రక్షణ లేదు, ఈ ప్రభుత్వం నన్ను చంపేయడం చూస్తుందంటే ఎవరిని మభ్యపెట్టడానికి? అంటే నీ అవసరం కోసం, నీ స్వలాభం కోసం, నీ ప్రయోజనం కోసం ఎటువంటి రకాలుగా మాట్లాడతామని ప్రజలకు అర్థమైంది. కాబట్టి నువ్వు అక్కడున్నావు, ఇప్పటికైనా మారమని హెచ్చరిస్తాను. జగన్ అంతమొందించడానికి కూటమి కుట్ర చేస్తుందంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇంత మీ అభిప్రాయం ఏంటండి? ఏది పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారినా? మాజీ సీఎం. అదే మాజీ సీఎం, ఏదో సీఎంలే. ఆయన్ని ఎవరు అంతం చేసేది? కూటమి ప్రభుత్వం. ఆయన ఇప్పటికి ఇంకా తెల్లారి లేచిన కాడి నుంచి చంద్రబాబు నాయుడు చంపాలా, పవన్ కళ్యాణ్ నాయుడు చంపేయాలి చూడకుండా ఉంటే చాలు. దీనికి ఉదాహరణ ఇది. ఎవరిని?
ఈ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రిని అసలు వీళ్ళు ఎందుకున్నారు భూమి మీద, నాకు ఎందుకు అడ్డం వచ్చారని పెట్టుకున్న ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిది. దీంట్లో మీకు ఇంకో పాయింట్ చెప్పనండి, దాన్ని ఎబిడిల్గా తీసుకొని ప్రజలు మంచిగా తీసుకొని నాకు అభ్యంతరం లేదండి. ఆంధ్ర రాష్ట్రంలో ఇతను ఏదో తిప్పలబడి వాళ్ళ నాన్న బొమ్మ చెల్లి తిరిగి వాళ్ళ అమ్మ తిరిగి ఏదో గెలిచినప్పుడు ఈయనకి చెవులో ఏమూదారంటే అస్సలు ఆంధ్రాలో కమ్మరు నట్టి పెట్టమాకరా బాబు, నీకేం అడ్డం ఉండదు అన్నారంట. ఈయన అచ్చంగా అదే క్యాస్ట్ మీద పెట్టుకున్నాడు మైండ్ అంతా. దేవుడు ఊరుకుంటాడా? నాకంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు అభిమాని సార్, కమ్యూనిస్ట్ నేను. దేవుళ్ళు ఉన్నారంటే అందరూ ఉన్నారు, యేసు ప్రభు అల్లా రాముడు ఉన్నారు, లేరంటే ఎవరు లేరు కదా. అప్పుడు ఈ ముగ్గురు దేవుళ్ళు ఈయన పెట్టుకున్న ఆలోచన మంచిది కాదు, కమ్మవారు నలుగురు పని చెప్పి అన్నం పెడతారు, వాళ్ళనే అచ్చంగా పెట్టుకున్నామేంట్రా బాబు అని చెప్పి వాళ్ళే దింపేశారు. ఇది దేవుడి కార్యక్రమం, దేవుడి మీద మాట్లాడిన మాట, దేవుడు ఆలోచన ఇది. మానవుల ఆలోచన, మనుషుల ఆలోచన, ప్రజల ఆలోచన ఏంటో చెప్పనా? అరే అన్నం పెట్టిన చేతులు నరకమాకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు అమెరికా తమిళేస్తున్నాం, ఇక్కడి నుంచి పొలాలు వదిలేసుకుని దెబ్బ పారిపోతున్నారు, ఈ తడవ నువ్వు గెలిస్తే అసలు ఇక్కడ ఎవరు కమ్మరు ఉండరని చెప్పి మనుషులు పెట్టుకున్న నిర్ణయం ఇది, ప్రజలు పెట్టుకున్న నిర్ణయం, ఓటొక్కి ఇది. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళేం పెట్టుకున్నారు చెప్పనా? అయ్యా ఏదో నువ్వు దేవుడు బిడ్డనని చెప్పి బైబిల్ పెట్టుకుని ప్రార్థన చేసి మమ్మల్ని నమ్మించావు, అయ్యా మేము నిజంగానే దేవుడు బిడ్డలో నమ్మి నీకు ఓట్లు ఎత్తే మమ్మల్ని నాశనం చేసావు, మా పొలాలు లక్కున్నావు, మా క్యాస్ట్లో ఎక్కువ కొట్టిస్తున్నావు, నీకు దోషిన ద్రోహం ఏంటని వాళ్ళు అట్ట తొక్కేశారు. కాపులను ఏం చేశాడు చెప్పనా? కాపు సామాజిక వర్గంతో పక్క దోసేసి పవన్ కళ్యాణ్ ఎడగొట్టేసి చంద్రబాబును ఓడగొట్టేయాలని ప్లాన్ చేసుకుంటే కాపులంతా ఏం చేశారు చెప్పనా? ఎన్టీఆర్ గవర్నమెంట్లో కాపులంతా ఐకమత్యంగా ఉన్నారు, దానికి ఎవరో బెజవాడలో ఒక చిన్న ఇన్స్టలేషన్ జరిగినప్పుడు మళ్ళీ అది వేరేగా తీసుకుని మళ్ళీ గొడవలు రేపు రామారావుని దింపేశారు. అట్లా చేద్దామని ఈయన చూస్తే ఈ తడ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు చెప్పనా? చంద్రబాబుకు ఒక బిడ్డలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక బామ్మరిదిలాగా, ఒక కొడుకులాగా ఏంటి సెట్ చేసి కాపు సామాజిక వర్గాన్ని ఇంకా వేరే వాళ్ళని, దాంట్లో రెడ్డులు లేరని నేను అన్నండి, రెడ్డి సామాజిక వర్గం కూడా ఉందండి. నిన్ను దింపాలనుకున్నారో మీ రాయలసీమలో మీ రెడ్డిలే బాంచేత పొలాలు దుబ్బెత్తాడు ఈడు, తాత మైండ్ వచ్చింది అనే ఉద్దేశంతో ఇతన్ని దింపుతాకి ప్రయత్నం చేశారండి. దీనికి ఒక ఉదాహరణ చెప్పన, తాడిపత్రి, పులివెందుల, అనంతపురం, కడప, కర్నూలు, ఆ రాయలసీమ ఏరియాలో ఆ ఘాట్ రోడ్లలో బస్సులు వేసుకుని ఫ్యామిలీలు పెళ్ళిళ్ళకి వెళ్తుంటే 1952, 70, 75 ఆ టైంలో వీళ్ళ పెద్దలందరూ బస్సులు దొబ్బి ఆడవాళ్ళు బెదిరించి బంగారాలు లాక్కుని, కట్నం డబ్బులు ఎత్తుకెళ్ళే వాళ్ళు కట్నం డబ్బులు లాక్కుని, లారీలు దోసుకుని, అనేక రకంగా దోసుకుని అది ఎవరి మీద ఆపాదించేవాళ్ళు అంటే చెప్పమంటారండి? అప్పుడు తెల్లబొచ్చు సూర్యుడని ఉండేవాళ్ళు, వీళ్ళ తాతకే ఎవరికో మరి వాళ్ళ తాత ఫ్రెండో మరి దగ్గర ఏదో గుమ్మస్తాను. వీళ్ళు అమాయకులండి జడ్జి గారు, వీళ్ళు ఎలికిల వారండి, ఏకలవ్యులండి, ఎస్సీలండి, బోయివాళ్ళండి అని వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ కులాలు చెప్పి వాళ్ళ బయటికి తీసుకొచ్చి లక్ష దోపిడీ చేస్తే 30,000 వాళ్ళకి ఇచ్చి 70,000 వీళ్ళు తీసుకుని పైకి వచ్చారు. ఎక్కడన్నా మీరు ఎన్టీఆర్ లాగా ఏమన్నా కష్టపడి సినిమాల్లో యాక్ట్ చేసి పాలమ్మి పారపని చేసి ఎడ్డు బండి వ్యవసాయం చేసి నిమ్మకూరులో కలవపూడిలో పుట్టిన ఎన్టీఆర్ గారు తాత ఈ జయాంధ్ర సినిమాకి అక్కడ పొలం అమ్ముకొచ్చి జయేంద్ర సినిమా తీసి అది ఇట్టయినాక మళ్ళీ అక్కడ కొంటాకి వాళ్ళు అమ్మపోతే కలవపూడి చుట్టుపక్కల, ముఖసా కలవపూడి చుట్టుపక్కల మళ్ళీ ఆ పొలాలు వదిలేసి నిమ్మకూరు వచ్చి చక్కగా ఎన్టీ రామారావు గారు జన్మించి అక్కడి నుంచి, లేకపోతే ఎన్టీ రామారావు గారు ముందు తరంలోనే వచ్చేసారు, నాకైతే పూర్తిగా తెలియదు బాబు. అక్కడ మళ్ళీ స్థాపించి మళ్ళీ అక్కడ ఏదో వ్యవసాయాలు చేసుకుని చక్కగా పైకి వచ్చారు. నువ్వు అలా చేసావా? చంపడం, చంపేయటం, కుట్రలో కోర్టులకు వెళ్తాం, నువ్వు మళ్ళీ ఏంటది నాకు పేణ అని ఉందని మళ్ళీ రివర్స్ కౌంటర్ ఇవ్వటం, ఇవన్నీ మీకే తగును, మీకే చెల్లుబాటు అవును. అది రామారావుకి సామాజిక వర్గానికి లేదు. దీంట్లో పదే మనం రామారావు గారు కులాన్ని ఎత్తాల్సిన అవసరం కూడా లేదు. ఆ లవ్లీ అండ్ లిట్లీ ఆ కులం, అయ్యా మేము శుభ్రంగా బతున్నాం, మీరు కూడా శుభ్రంగా బతకండి, మా దగ్గర పని చేయండి, మేము తిని మీకు పెడతాం తినండి అంటారు. ముందు మొగుడు పెట్టండి, పెళ్ళం పాలేరు పెట్టదుగా. అట్లాగే వాళ్ళ సంపాదన వాళ్ళు చూసుకున్న తర్వాత మీరు ఏదైనా ఉంటే తినండి అనే భావం వాళ్ళది. నువ్వు వాళ్ళమే కుట్ర పన్నావు, నువ్వు వాళ్ళమే కక్ష పెంచుకున్నావు, నేను దింపేశారు, భగవంతుడు దింపేశాడు. తర్వాత నువ్వు అమెరికాలో కూడా వాళ్ళు వెళ్ళి చక్కగా అమెరికా బిల్ క్లింటన్ లాంటి వాళ్ళతోనూ, ఆడెవ టంపుగాడు లాంటి వాడితోనూ, ఇంకెవరో మేధావులతోనూ చక్కగా వాళ్ళ ఉద్యోగాలు చేసుకుని అక్కడ వ్యాపారాలు చేసుకుని ఇక్కడ పంపించి సంపాదించుకుంటే నువ్వు ఇలాక్కుండా ప్లాన్ చేసావు. ఎవరయ్యా దోసుకునేది? ఎవరయ్యా చంపేది నిన్ను? చంద్రబాబుకి ఆలోచన ఉంటే అసలు ఫస్ట్ ర్యాలీ పాదయాత్ర నేను తిరగనిచ్చేవాడా? అప్పుడు మీ నాన్నగారు లేరుగండి, గురువుగారు ఉన్నారా? లేనప్పుడు నేను తిరగనిచ్చేవాళ్ళ
మీ నాన్నగారి బలం కూడా లేదుగా. వంగవీటి మోహన్ రంగాన్ని ఆయన చంపిందంటే మీ నాన్నగారు హస్తం కూడా ఉందిగా బాబు. కాంగ్రెస్ వాళ్ళ హస్తాలు ఎన్ని లేవు? కాపులు కాంగ్రెస్ నాయకులకు ఎన్ని లేవు హస్తాలు? అందరు కలిసి సావదబ్బి ఎవరి మీద వేశారు బురద? ఎన్టీఆర్ గారి మీద వేశారు. ఆయనకి తెలుసా? తెలియదు. ఎవరో ఒకళ్ళిద్దరికి ఎమ్మెల్యేలు తెలిసామో తెలుగుదేశంలో, వాళ్ళు చంపినట్టు కాదే అది. ఇది దీనికి సమాధానం చెప్పాను. ఆ తర్వాత ఈయనకి రక్షణ కోసం 986 మంది సెక్యూరిటీ బాబు. కేంద్రంలో ఢిల్లీలో ప్రధానికి ఉందా, రాష్ట్రపతికి ఉందా? నాయన బాబు, వీళ్ళ జీతాలని ఎవరిస్తారో? మీ పొలంలో పండిన ఒడ్డొచ్చి అమ్మి ఇస్తున్నావా? మీ తాతగారు మీరు మీ నాన్నగారు వ్యవసాయం చేసి సంపాదించి ఇస్తున్నారు బాబు. ఆ జీతాలు ఎవరిస్తున్నారు? పేద ప్రజలు. మాలాంటి వాళ్ళ మీద వేసే సబ్బుల ట్యాక్సులు, దువ్వాన ట్యాక్సులు, బట్టల ట్యాక్సులు, గడ్డం గీసుకునే బ్లేడ్ ట్యాక్సులు కానించి మమ్మల్ని సావగొట్టి వాళ్ళకి కట్టించి నువ్వు వాళ్ళకి జీతాలు ఇచ్చావు మొన్నటి వరకే. ఇప్పుడు నీకు జడ్ కేటగిరీ ఏదో ప్రత్యేక హోదా కేటగిరీ లేదని చెప్పి నువ్వు కోర్టుకు వెళ్ళిపోతే తెల్లారిపాటికి ఎలా అయింది? అది నాకు చెప్పడం రాలేదు, మీరు కవర్ చేసుకుంటామే. చంద్రబాబు గారు నువ్వేం చేశా? నుంచోబెట్టి కాల్ చేయాలి, తగలేయాలని నువ్వు ఎన్ని ప్లాన్లు చేశా? ప్రజలు ఒప్పుకుంటారయ్యా, దేవుడు ఒప్పుకున్నాడయ్యా. నువ్వు ఎన్ని తప్పులు చేసావో ఒక్కసారి ఆలోచుకో. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందడానికి, ప్రజల్ని ముందుకు నడిపించడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పోలవరం, అమరావతి ఇదంతా నిర్మాణం చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ సందర్భంలో మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి అనే అతన్ని ఏదో ఇబ్బంది పెట్టాలి, ఏదో చేయాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా 2004 నుంచి 2014 వరకు కూడా అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు చంపితే ఆ రోజు రాజశేఖర రెడ్డి కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ ఏమీ అన్న పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత అభివృద్ధి, పరిపాలన ఆ విధంగా ముందుకు పోయే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు తప్పితే నీలాగా కక్షలకి, కార్ఖానాలకి చంపాలి, నరకాలి అనే దానికి ఆయన వేరు. ఎందుకనంటే 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి పరిపాలన మనం ముందు చూసుకుంటే అప్పట్లోనే అనంతపురంలో 2 వైరు వర్గాలను తీసుకొచ్చి ఒకే స్టేజ్ మీద కూర్చోబెట్టిన సమర్థుడు నారా చంద్రబాబు. పెరటాల సునీత గారు కానీ, జేసీ దివాకర్ రెడ్డి గారు కానీ అంతకుముందు అగ్గి మీద గుగ్గులమై ఉండేవారు. వాళ్ళు ఒక ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు చేసేవారు. వాళ్ళిద్దరిని ఒకే స్టేజ్ మీద. విజయవాడ నగరంలో కూడా అదేవిధంగా 2 వేరు వర్గాలని అప్పట్లోనే అటు రాధాబాబు గారిని కానీ, ఇటు అవినేష్ గారిని కానీ ఒకే స్టేజ్ మీద కూర్చోబెట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ గొడవ వైరానికి కానీ ఏదో పక్క కక్ష సాధించాలనే కానీ ఆలోచనలు లేని ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 100 కాలాలు ప్రజలు చెప్పుకోవాలి, నా పాలన గురించి మాట్లాడుకోవాలని కోరుకునే వ్యక్తే కానీ నేను వారిని ఇబ్బంది పెట్టాలి, వీరిని ఇబ్బంది పెట్టాలని ఏం లేదు. మీరు ఏదైనా భయపడితే లోకేష్ గారు లాంటి వాళ్ళు ఏమైనా యువ నాయకులు దూకుడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి నేను భయపడండి. ఆయన కూడా అలా కాదు, ఏ రక్తానికి పుడితే ఆ రక్తమే కరెక్ట్గానే ఉంటుంది. ఆయన కూడా ఈరోజు ప్రజా దర్బార్ తెల్లవారు 6 గంటలు లేచి 8 గంటల లోపు వేలాది మంది ప్రజలను కలుస్తూ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నాడు నారా లోకేష్ గారు కూడా ఆ టైప్ కాదు. ప్రజల కోసం, పరిపాలన కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ముందుకెళ్లే వ్యక్తులు తప్పితే నీలాగా కక్ష సాధింపులకి ఎవరినో ఇబ్బంది పెట్టాలనే ఆలోచన లేని వ్యక్తులు నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు వినూత రీతిలో ప్రజల్లోకి వెళ్తున్నాడు. ఆయన కూడా మీరు చేసినవన్నీ కూడా మర్చిపోయి పాలన మీద దృష్టి సారించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ఏం జరిగినా సరే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ప్రజల మనోభావాలు బాగుండాలి, ప్రజలు ముందుకెళ్ళాలి, ఆదాయం రావాలి, పరిపాలన సాగాలి, ఏది ఉచితంగా ఇస్తే బాగుంటుంది, ఏది ఫ్రీగా ఇస్తే బాగుంటుంది. అన్నా క్యాంటీన్లు తీసుకొస్తున్నారు, ఇసుక ఉచితంగా తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో అమరావతి నిర్మాణం జరుగుతుంది, పోలవరం నిర్మాణం జరుగుతుంది, ఈ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అనేక రకాలుగా ఈరోజున్న పరిస్థితుల్లో పంచాయతీ ప్రెసిడెంట్లు ఒకప్పుడు వాళ్ళ వైసీపీ పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా నిన్ను అనేక రకాలుగా తిట్టుకుండేవారు. ఈరోజు వారు సంతోషంగా ఈ మధ్యకాలంలోనే 14-13 ఆర్థిక నిధులు కూడా ఈ మధ్య కాలంలోనే వాళ్ళకి సమకరించారు. ఆ విధంగా ముందుకు పోతున్నారు. ఏదేమైనప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి పరిపాలన అద్భుతంగా ఉంది. దీంట్లో ఎవరిని కూడా అబ్జెక్షన్ చేయడానికి లేదు. మిమ్మల్ని చంపాలని కానీ, నేను మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టాలని కానీ ఎవరు కూడా చూడలేదు. అధైర్యపడకొద్దు, భయపడకుండా అసెంబ్లీకి వచ్చేసి ప్రజా సమస్యల మీద మాట్లాడగలిగితే